వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కరీంనగర్ జిల్లా కొండాపూర్లో ఇంద్రమ్మ ఇల్లు గృహ ప్రవేశం చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. రెండవ దశ ఇంద్రమ్మ ఇల్లు జూన్ 2 నుండి ప్రారంభం కాబోతోందని వెల్లడి. పెద్దపల్లి జిల్లా పూట్నూరు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి కలకలం. హత్య కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు. కొండగట్టులో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 3 రోజుల పాటు 3 లక్షల మంది అంజన్నను దర్శించుకున్న భక్తులు. కొడుకు తప్పు చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ. ఆయన కొడుకును సమర్థించకుండా విచారణకు సహకరిస్తాం. కోర్టు నిర్ణయానికి శిరసావహిస్తామని బండి సంజయ్ వెల్లడి. ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులు పడకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. వారి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలసత్వం వద్దని మంత్రి ఆదేశించారు. ధాన్యం భారీగా వస్తుండటంతో గన్ని బ్యాగ్స్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, ప్రతి ఐకేపీ కేంద్రానికి కాంటా పూర్తయిన ధాన్యం సంచులు లారీల్లో మిల్లులకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకస్మిక వర్షం వస్తే ధాన్యం తడవకుండా టార్పాలిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం రవాణా తరలింపుకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా MVI అధికారిని నియమించామని తెలిపారు. ఎండల్లో హమాలీలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐకేపీ కేంద్రాల్లో పంచాయతీ సెక్రటరీ, AEO, గ్రామ ధాన్యం కొనుగోలు కమిటీ సమన్వయం చేసుకుంటూ కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రెండవ దశ ఇంద్రమ్మ ఇల్లు జూన్ 2 నుండి ప్రారంభం కాబోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో బోదాసు లలిత రవిల ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభించి నూతన గృహ ప్రవేశం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటికే ఇల్లు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి. రెండవ దశ ఇంద్రమ్మ ఇల్లు జూన్ 2 నుంచి ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. ఇంద్రమ్మ ఇల్లు మంజూరైన వారు ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. స్థానిక నాయకత్వం వారు ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి సహకరించాలన్నారు. గత 10 సంవత్సరాలుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని, గతంలో చాలా సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూసిన వారు ఇప్పుడు చాలా సంతోషంగా ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో గ్రామ అర్హులందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు. ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 3500 ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చి ఈరోజు చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సందర్భంగా వచ్చిన వాళ్ళిద్దరికీ భార్యాభర్తలకు శుభాకాంక్షలు. ఈ ప్రభుత్వం మాట నిలుపుకొని ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తా ఉంది. రెండవ దశ మళ్లీ జూన్ నుంచి ప్రారంభం కాబోతా ఉంది. తొందరగా ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళు తొందరగా నిర్మాణం పూర్తి చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్థానిక నాయకత్వం కూడా వాళ్ళు తొందరగా ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకోవడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు 10 కొడుకు తప్పు చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆయన కొడుకును సమర్థించకుండా విచారణకు సహకరిస్తానని, కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తానని బండి సంజయ్ వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కొడుకు బండి సాయి భగీరథపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై స్పందించారు. తన కొడుకు తప్పు చేయలేదని, కొందరు క్రిమినల్గా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కొడుకును సమర్థించకుండా చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తామని, కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రను హంపి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి సమక్షంలో సంజయ్ ప్రారంభించారు. యాత్ర ఉద్దేశాన్ని వివరిస్తూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కొడుకుపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. నా టైం అంతా సమాజానికే ఇచ్చానని, నా కొడుకుకు టైం ఇయ్యలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకును క్రిమినల్గా చూపే ప్రయత్నం చేస్తున్నారని, ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడని తెలిపారు. ఆయన నా కొడుకును సమర్థించకుండా విచారణకు సహకరిస్తున్నామని తెలిపారు. నా కొడుకుకు టైం ఇవ్వకుండా నేను తప్పు చేశానని, తప్పు నాదేనని, నన్ను క్షమించిండని కోరారు. తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు, నిరూపించుకోవాలని చెప్పానని తెలిపారు. నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తానని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశారు. తన కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని, చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. సమాజంలో చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. నేను ఏ దారిలో వెళ్తే అదే దారిలో నా భార్య నడుస్తుందని, కొందరు చేసే ఆరోపణ, విమర్శనల
మాటలతో ఒక తల్లిగా తన భార్య ఎంత బాధపడుతుందో తెలుసా అని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొందరు చేసే మాటల దాడితో తన కుటుంబం డిప్రెషన్కు గురవుతుందన్నారు. గత పాలకుల వైఖరితో 29 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారని, అప్పుడు ఆ తల్లుల బాధ నేడు విమర్శించే వారికి కనబడలేదా, వినబడలేదా అని ప్రశ్నించారు. వారందరినీ సమకూర్చుతా విమర్శలు చేసే వారి సంగతి ఏంటో తేలుస్తానని హెచ్చరించారు. శ్రీరామచంద్రుడికి కష్టాలు తప్పలేదు, ప్రస్తుతం తనకు ఎదురవుతున్న ఇబ్బందులు ఎంత అన్నారు. కుట్రలు కుతంత్రాలతో తన కుటుంబాన్ని బజారుకు ఈడ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పారు. బండి సంజయ్ బాధపడడం కొత్తేమీ కాదన్నారు. దుష్ప్రచారాన్ని నమ్మకండని కోరారు. భయపడేవారు బాధపడేవారు హిందువే కాదన్నారు. రాజకీయం కోసమే, ఓట్ల కోసమో వ్యక్తుల హిందూ ఏకతా యాత్ర నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కులాల పేరుతో, వర్గాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చుతున్నారని, మెజార్టీగా ఉన్న హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. హిందువులను జాగృతం చేసేందుకే హిందూ ఏకతా యాత్ర నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. నా భుజం మీద కాశాపు జెండా ఉంది, నా శిరస్సు మీద అమ్మవారి ఆశీస్సులున్నాయన్న. ఇక్కడ భయపడే ప్రసక్తి లేనా? రే ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో. పెద్దపల్లి జిల్లా పూట్నూరు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి కలకలం రేపుతుంది. హత్యా కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామానికి చెందిన యువతి బౌతు సుమలత అనుమానాస్పద స్థితి మృతి కలకలం సృష్టిస్తోంది. యువతి ఇంట్లో మృతదేహం లభించడం స్థానికంగా ఆందోళనకు గురి చేస్తోంది. గ్రామంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న బసంత్ నగర్ ఎస్ఐ నూతి శ్రీధర్ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇంటి పరిసరాలను పరిశీలించిన పోలీసులు ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు సుమలత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిగా కనిపించడంతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులను విచారిస్తూ కుటుంబ వివాదాలు, వ్యక్తిగత విభేదాలు లేదా ఇతర ఏ కారణాలైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. యువతి మృతికి గల అసలు కారణాలు, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. డాక్టర్ ఆఫ్ లింగయ్య నైట్లో మర్డర్ చేయబడింది. దీనికి పూర్తిగా మా పెద్దపల్లి సిఐ ఇన్వెస్టిగేషన్ అంతా టెక్నికల్ పరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది పూర్తి క్లూ వచ్చిన తర్వాత మీకు అన్ని ఆధారాలతో తర్వాత కొండగట్టులో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 3 రోజుల పాటు 3 లక్షల మంది భక్తులు అంజనను దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 3 రోజుల పాటు జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు నేటితో ముగిశాయి. జయంతి ఉత్సవాలు ముగిసినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే అనేక మంది హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టు అంజనను దర్శించుకొని మాల విరమణ చేశారు. ఈ రోజు రాత్రి వరకు మాల విరమణ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో హనుమాన్ దీక్షా స్వాములు ఈసారి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని మాల విరమణ గావించారు. హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టులో వదిలిన కాషాయ వస్త్రాలు, కట్టిన ఇరుముడి ముడుపులు గుట్టలుగా పేరుకుపోయాయి. వాటిని తొలగించి శుద్ధి చేసే కార్యక్రమంలో ఆలయ సిబ్బంది నిమగ్నమయ్యారు. సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్రతో వచ్చిన భక్తులు ఆంజనేయ సన్నిధిలో మాల విరమణ చేస్తున్నారు. భక్తుల రద్దీతో కొంత ఇబ్బంది పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సహకారంతో ఈసారి హనుమాన్ జయంతి వేడుకల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా ముగిశాయని, జయంతి రోజున 2.5 లక్షల మంది అంజనను దర్శించుకున్నారని ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు. దీక్ష తీసుకున్నాము. గత 18 సంవత్సరాలుగా స్వామివారి దీక్షను ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది. యథాశక్తి కూడా వీలు తీరుగా 41, 21, ఈసారి నేను 11 రోజుల దీక్ష తీసుకున్నాను. స్వామివారి మహత్యం చాలా ప్రశస్తమైనది. మొదటిసారి తీసుకున్నప్పుడు ఏదైతే నేను అనుకొని తీసుకున్నానో పాదయాత్ర చేసిన 41 రోజులు దీక్ష తీసుకున్నాను. స్వామివారు ఇప్పటివరకైతే మమ్మల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరు వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో కళ్లకు గంతలు కట్టుకుని ప్లకార్డులతో వినూత్న నిరసన చేశారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ బండి సాయి భగీరథ్పై ఎఫ్ఐఆర్ నమోదయ్యి 6 రోజులు గడిచినప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఇలాంటి కేసులో పేదోడు అయి ఉంటే పోలీసులు నిమిషాల్లో అరెస్ట్ చేసేవారని, కేంద్ర మంత్రి కొడుకు అయినందువల్ల పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా స్పష్టంగా కనబడుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బాలికను వేధించి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేసిన కేసులో పోలీసులు అనుసరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. చట్టం ముందు
అందరూ సమానులే కానీ కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. నిందితుడు గతంలో సైతం విద్యా సంస్థల్లో ర్యాగింగ్ చేయడం, విద్యార్థులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడం వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి బీజేపీ నాయకులు మర్చిపోరాదన్నారు. నిరంతరం దేశం కోసం, ధర్మం కోసమని మాట్లాడే బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కుమారుడి ఘటనపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. దేశంలో చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యునిపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు, సామాజిక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తుంటే విషయాన్ని పక్కదోవ పట్టించడానికి దేశం గురించి, ధర్మం గురించి నీతులు వల్లించడం నీతి బాహ్యమన్నారు. కేసును నీరుగార్చడం కోసమే సిట్ వేశారనిపిస్తుందన్నారు. భగీరథ్పై గతంలోనే తనపై అఫెన్స్ హిస్టరీ ఉందని, సాక్షులను తారుమారు చేసే రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని గతంలో ఇదే బండి సంజయ్ ఊదరగొట్టిన వీడియోలు ఉన్నాయన్నారు. తన కొడుకు ఎలాంటి తప్పు చేయకపోతే నిష్పాక్ష విచారణకు సిద్ధమని, తన కొడుకును పోలీసులకు అప్పజెప్పాల్సింది పోయి తనపై కుట్రలు చేస్తున్నారని, ముసలి కన్నీరు కార్చడమే కాకుండా దేవుళ్లను సైతం తన సొంత రాజకీయం, కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారు. బండి సంజయ్ ద్వంద్వ నీతిని ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్తారన్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మావోయిస్ట్ మాజీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి రాశారు. కోరుట్ల ప్రైవేట్ జూనియర్ కళాశాల సెంటర్లో తెలుగు పరీక్షకు హాజరయ్యారు. 1984-85లో ఫెయిల్ అయిన తెలుగు పరీక్ష రాసేందుకు ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. 41 ఏళ్ల తర్వాత ఇంటర్ పరీక్షకు హాజరయ్యారు దేవ్జీ. ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు జరిగే ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్షకు హాజరయ్యారు. 1984-85లో ఇంటర్ చదివిన తిరుపతి అలియాస్ దేవ్జీ అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయినప్పటికీ ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్షలో ఫెయిల్ అయ్యారు. కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజర్గా పనిచేసి అజ్ఞాతంలోకి వెళ్లి దేవ్జీగా మారారు తిరుపతి. ఇటీవల దేవ్జీ లొంగిపోయిన సమయంలో ప్రేమతో తమ్ముడు ఇచ్చిన పెన్నుతో పరీక్ష రాశారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దేవ్. కొన్ని కారణాల రీత్యా తెలుగు పేపర్ను రాయలేదు. అది ఇప్పుడు మళ్ళీ నా స్టడీని కొనసాగించాలనుకుంటున్నా కాబట్టి ఆ ఎగ్జామ్ అటెండ్ కావాలని వచ్చింది. సార్ గతంలో ఎప్పుడు సార్ ఏ ఇయర్ సార్ ఎన్ని సంవత్సరాలు? రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరు మహిళలు బాలుడిని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. సీసీ కెమెరాలో ప్రమాదం దృశ్యాలు రికార్డయ్యాయి. మహిళ మృతి చెందగా బాలుడు యశ్వంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. రోడ్ తాడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేయంగా ఒక కారు వచ్చి ట్రబుల్ ఇచ్చి గుద్దింది. అక్కడ ఒక ఆమెకు బాగా తాకింది, చనిపోయింది. తను మా కొడుకు ఇట్లా తలకు గాయమైంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈరోజు మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడడం లేదని అనడం సరికాదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. చట్టానికి లోబడి చర్యలు ఉంటాయని, బాధితులకు న్యాయం జరుగుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు విషయం ప్రస్తావిస్తూ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. మోడీ పర్యటన అనంతరం నిందితునిపై చట్టపరంగా చర్యలు అధికారులు చేపట్టారని, చట్ట పరిధిలో చర్యలు తప్పవని మంత్రి లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అసాంఘిక చర్యలకు పాల్పడ్డాడని విన్నాం. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ను మంత్రి లక్ష్మణ్ ప్రశ్నించారు. మోడీ పర్యటనలో బంగారం కొనవద్దని, విదేశీ పర్యటనలు చేయవద్దని ప్రధానమంత్రి చెప్పిన మాట వింటే ఆర్థిక సంక్షోభం దేశంలో రాబోతుందని సంకేతమా? దీనికి బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. ప్రజల వ్యక్తిగత విషయాలపై ప్రధానమంత్రి మాట్లాడిన తీరు చూస్తుంటే దేశంలో ఆర్థిక సంక్షోభం, దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అభిప్రాయం కలుగుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అనేక అంశాలు చెప్పడం జరిగింది. మరి దేశ ప్రధాని ఆ విధమైన సంకేతం ఇచ్చిండు అంటే రాబోయే రోజుల్లో దేశంలో ఆర్థికంగా సంక్షోభానికి వస్తుందని, ఒక ఆర్థిక అస్తవ్యస్తమైనటువంటి దేశ ఆర్థిక వ్యవస్థ ప్రజల మీద భారం పడుతుందనే ఒక ఉద్దేశమా మరి ఏదో అనేది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నట్టు కేంద్ర మంత్రులు, కేంద్ర ఎంపీలు చెప్పాలి తెలంగాణ ప్రజానికానికి, భారతదేశ ప్రజలకు. స్వయాన ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే వారు ప్రకటన చేసిండో వారి యొక్క బహిరంగ సభలు, మరి దానివల్ల ఒక వ్యక్తిగతంగా ఒక కుటుంబము వారి శుభకార్యం చేసుకుంటే బంగారం కూడా కొనొద్దు, మీరు విదేశ పర్యటన చేయొద్దు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక.
కరీంనగర్ జిల్లా కొండాపూర్లో ఇంద్రమ్మ ఇల్లు గృహ ప్రవేశం చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. 2వ దశ ఇంద్రమ్మ ఇల్లు జూన్ 2 నుండి ప్రారంభం కాబోతోందని వెల్లడి. పెద్దపల్లి జిల్లా పూట్నూరు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి కలకలం. హత్య కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు. కొండగట్టులో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 3 రోజుల పాటు 3 లక్షల మంది అంజన్నను దర్శించుకున్న భక్తులు. కొడుకు తప్పు చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ. ఆయన కొడుకును సమర్థించకుండా విచారణకు సహకరిస్తాం. కోర్టు నిర్ణయానికి శిరసా వహిస్తామని బండి సంజయ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.